9 నెలలు గర్భాన మూసి బిడ్డకు ప్రాణం పోయగల రూపం అమ్మ. అక్షరాలను దిద్దిస్తూ తలరాతను మార్చగల విద్య అమ్మ. బతికినంత కాలం మనతో కలిసుండే ఒక మధురమైన తీపి జ్ఞాపకం అమ్మ. ఏమిటే ఇంత మంచిగా డెకరేట్ చేసావేంటి ఇల్లంతా? అయ్యో అమ్మా, నువ్వు మర్చిపోయావా? ఈ రోజు మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే అమ్మా. అమ్మా ఇప్పుడు చూడు, ఇది ఇంత పెరిగింది గాని ఇది నా పొట్టలో ఉన్నప్పుడు ఎలా తన్నేదో తెలుసా? నువ్వేమన్నా మూన్ వాక్ చేసావు అనుకుంటున్నావా? నువ్వు కూడా నా పొట్టలో అలాగే అల్లరి చేసేదానివి. అమ్మా నీకు ఒక విషయం చెప్పనా? ఈ రోజు మా ఆయన్ని బకరాన్ చేసేసానే. ఇప్పుడు బగ్రా చేయటం ఏంటి? వాడు ఎప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నాడో అప్పుడే బగ్రా అయిపోయాడుగా. బంగారు తల్లి బాగున్నావా? అమ్మా బూచి. ఇదేంటే బూచిగీచి అంటుంది? అంటే అది అన్నం తినలేనప్పుడు బూచికి పట్టిస్తా అని చెప్పాను. నిన్ను చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయింది అంతే. ఏంటే నువ్వు చేసేది? నిన్ను కని పెంచి ఇంత పెద్దదాన్ని చేసి నీ కూతుర్ని కూడా ఆలనా పాలనా చూసుకుంటే ఒక అమ్మమ్మగా నువ్వు నాకు ఇచ్చే బహుమతి ఇదేనా? అయ్యో అమ్మా, నువ్వు గ్రేట్ అంటావేంటి అసలు? జిలా చూడు, నేను నిన్నెంత ప్రేమగా చూసుకుంటున్నా, ఎంత ఆరోగ్యంగా చూసుకుంటున్నా, దీన్ని ఎంత బాగా పెంచుతున్నాను. అసలు నువ్వు కాదు గ్రేటు, ఒక అమ్మగా నేనే గ్రేటు. మీ ఇద్దరు కాదు, నేనే గ్రేట్. ఇవన్నీ ఎందుకు? మనలో ఎవరు గ్రేటో పక్కన మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగే తెలుసుకుందాం. సరేనా? సరే. గుడి దగ్గరికి వెళ్ళా అన్న, అక్కడ పంతులు ఉన్నాడు. జాతకం చెప్పమంటే చెప్పలేదన్నా. ఎందుకు? బడి పంతులు అంట. అలాగే నేను ఈసారి గుడి దగ్గరికి వెళ్ళి గుడి పంతుల్ని అడిగా, అయినా జాతకం చెప్పలేదు. ఎందుకు? గుడి మూసారంట. అప్పుడు ఈసారి గుడి ఓపెన్ లో ఉన్నప్పుడు పంతుల దగ్గరికి వెళ్ళి మరి జాతకం అడిగా, అయినా చెప్పలే. ఎందుకు? ఆ రోజు శ్రీరామం అంట, మౌన రథం అంట. ఓర్ నాయనో, నీ జాతకం నేను చెప్తే సైలెంట్ చెప్పిన జాతకం. నీ జాతకంలో రెండు ఉన్నాయి. ఖతం, బై బై. అరే టైటిల్ తెలుసు కదా? తెలుసు. థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడా మమ్మీకి థ్యాంక్ యూ చెప్పావా? చెప్పలేదు. ఏ? మా అమ్మకి ఇంగ్లీష్ రాదు. మదర్స్ డేకి ఎప్పుడైనా మీ అమ్మ గిఫ్ట్ ఇచ్చావా? ఇచ్చాను. ఏమి ఇచ్చావు? పెళ్లి చేసుకుని మా ఆవిడ్ని. అప్పటి నుంచి మా అమ్మ దాన్ని నన్ను ఇద్దరు తిడుతుంది. మా అమ్మే నన్ను అమ్మరాబుతులు తిడుతుంది. నువ్వు ఎప్పుడే మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చావా? ఇచ్చానన్నా. ఏమి ఇచ్చావు? మా నాన్నకి మందు బాటలు. నాన్నకి ఇవ్వడం ఏంట్రా, అమ్మకి కదా. మా అమ్మ తాగదు కదన్నా. ఏదైనా కార్తీక్ అన్న తెల్లగయ్యో యూకే వెళ్ళొస్తానరా. అవునా? నువ్వేంట్రా నల్లగయ్యో? నేను ఎర్లీ మార్నింగ్ లండన్ వెళ్తాను. కార్తీక్ బాయ్, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? యూకే ఎందుకు వెళ్తావు? పని మీద వెళ్ళాయా? ఏరా డల్లుగా ఏమైంది? ఏంటో ఈ మధ్య మనసు అసలు బాగుండట్లేదురా. మనసే కాదు, మొహం కూడా బాగా కడుక్కొని రావాలి. అసలు మీరు అందరూ వస్తే నేను షూటింగ్ కి రాను. వాడెక్కడుంది? కర్రీ ఎక్కడుందిరా? ఇది వడాట కర్రీ. పిల్లల్ని హ్యాండిల్ చేసే విధానం మీకు తెలియదు. హ్యాండిల్ చేయి. ఓ కుచ్చులు చూచులు లొలొలొలొ. పోర పిల్లవచ్చు. అయిందా? బాగైందా? రామ్ ప్రసాద్, నువ్వైతే కరెక్ట్ గా డెసిషన్ చెప్తావు. చూడు, నేను ఒక అమ్మగా దీన్ని కానీ పెంచాను, దీని కూతురుని కూడా పెంచి పెద్ద చేశాను. నిన్నగాక మొన్న నడక వచ్చిన మాటలు వచ్చింది, ఇది గ్రేట్ అంటుంది, ఇదే గ్రేట్ అంటుంది. నువ్వు చెప్పు రామ్ ప్రసాద్, ఇద్దరిని పెంచి పెద్ద చేయటం గ్రేట్ నేనా ఇదా? మీరే గొప్ప, ఎందుకంటే ఫస్ట్ మీరు కన్నారు కాబట్టి. అంతే. అలా ఎలా చెప్తావు రామ్ ప్రసాద్? అమ్మ ఎలా గ్రేట్ అవుతుంది? ఓకే, ఆవిడ అమ్మమ్మ అయిపోయింది. ఓకే, నన్ను పెంచడం ఏమైనా ఇబ్బందా? మనం ఇలా కంటి చూపుతో వాళ్ళు ఏం చెప్పినా చేసేసేవాళ్ళం, కానీ వీళ్ళని పెంచడం కదా కష్టం. మీ మమ్మీ కూడా పెంచారు కదా. అలాగే నువ్వు కరెక్ట్ చెప్తున్నావు రామ్ ప్రసాద్. నువ్వు గమనించు. నేనే గ్రేట్. నేనే గ్రేట్. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ రా. ఆవిడ హట్ చేస్తే ఈవిడ హట్ అవుతుంది, ఈవిడ హట్ చేస్తే ఈవిడ హట్ అవుతుంది. అందరూ చిన్నపిల్ల ఇంకా బాగా హట్ అయిపోద్ది. నేను హట్ అవుతున్నా. నువ్వెందుకు హట్ అవుతున్నావు? అలట్టేరు కదా.
వీళ్ళు ముగ్గురు ఇది చాలా సాఫ్ట్ గా డీల్ చేయాలి. అవునవును. ఇప్పుడు అమ్మని డీల్ చేయడానికి అమ్మని పిలుద్దామా? పిలుద్దాం ఫోన్ చేస్తా. మా దమ్మా అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ పుచ్చెర కోనలోన కన్ను చిక్కుకుంది రచించు నన్ను చప్పునా గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పునా ఎవరు పిలిచారు మమ్మల్ని? అసలు ఎంత గ్రాండ్ గా మేము ఈవెంట్ చేస్తాం తెలుసా? చెప్పండి, ఏ ఈవెంట్ చేయాలి చెప్పండి రామ్ ప్రసాద్ గారు. ఇది అకేషన్ గా చెప్పాలంటే ముందుగా ఇది 3 జనరేషన్ సంబంధించిన ప్రాబ్లం ఇది. అవునా? Yes. అదేంటి? అగోండి 3 జనరేషన్. అక్కడ చూసారా బాబీ లహరి గారు, నమస్తే అమ్మా. వాళ్ళ కూతురేమో అంజలి గారు, హాయ్. అంజలి గారి కూతురేమో చందమామ. అయ్యో సో స్వీట్. అది ప్రాబ్లం. అదేంటి బానే ఉన్నారు కదా, వాళ్ళలో ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు బాబీ లహరి గారు అంటారు నేను కన్నాను కాబట్టి నిన్ను చూసుకున్నాను, నీ కూతురు కూడా చూసుకున్నాను, నేను గ్రేట్ అంటే ఆవిడ. అంజలి అంటది మా అమ్మని నేను చూసుకుంటున్నాను, నా కూతురు చూసుకుంటున్నాను, నేను గ్రేట్ అంటది. ఈ చందమామ అంటది నా వల్ల మీ ఇద్దరికి పేరు వచ్చింది, నేను గ్రేట్ అంటది. ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూనే, కానీ అంతకంటే ముందు రష్మి మీరు చెప్పండి, మీ సపోర్ట్ ఎవరికి? నా సపోర్ట్ అయితే మర్మరాలకే. అమ్మా అది మర్మరాలు కాదమ్మా, మనవరాలు. అదే ఆమెకే అండి నా సపోర్ట్. ఓకే మీరు చెప్పండి రామ్ ప్రసాద్ గారు, మీ సపోర్ట్ ఎవరికి? నాకైతే అంజలి గారు అనిపిస్తుంది, ఇద్దరిని చూసుకుంటున్నారు కాబట్టి. రాజు మీకు? నాకు బాబీ లారీ గారు అయితే. yes చూసారా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. నాకెవరు సపోర్ట్ చేస్తారు? మరమరాలకి మేము సపోర్ట్ చేస్తున్నాం. రష్మి, ఇలాగే 3 జనరేషన్స్ లో ఉన్న వాళ్ళందరినీ మన ఈవెంట్ కి పిలిచి వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయత ఇవన్నీ మనం ఒక సెగ్మెంట్స్ కింద కండక్ట్ చేసి పాటలు ఆటలు గేమ్లని వాళ్ళకి చూపిస్తే అప్పుడు వాళ్ళంతట వాళ్ళే కన్విన్స్ అయిపోతారు. అర్థమైంది కదా? అంటే మనసు విప్పు ప్రాబ్లం బాబా ఇప్పుడు వాళ్ళందరినీ పిలిపించి ఈ ఈవెంట్ ఎలా సెట్ చేయాలో మీరు చూసుకోండి. మరి ఇది గ్రాండ్ గా మనం చేయాలంటే నేను అక్కడ, మీరు ఇక్కడ. ఆల్ రైట్, మరి ఈ ప్రాబ్లం సాల్వ్ చెయ్యాలంటే అసలు ఏ జనరేషన్ గొప్ప అనేది ప్రూవ్ చేసుకోవాలంటే ఆ జనరేషన్స్ అందరూ ఈ స్టేజ్ మీద ఒకేసారి రావాలి కదా. సో ఆ 3 జనరేషన్స్ ని ఇన్వైట్ చేద్దాం. నిజంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఏదో పుణ్యం చేసుంటది. అమ్మలు అమ్మమ్మలు మనవరాలు శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ ఈ రోజు ఇంత కలర్ఫుల్ గా ఉందా? సూపర్. మరి ఇలాంటి సందర్భంలో ఇంద్రజ గారు మీరు మాతో పాటు స్టేజ్ మీద జాయిన్ అవ్వకపోతే ఎలా? మ్యామ్ ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు జాయిన్. కానీ నిజంగానే నా మనసు నిండిపోయింది. స్టేజ్ ఎలా నిండిపోయిందో అలాగా ఇంత మందిని చూడడం, అది కూడా 3 జనరేషన్స్ కింద మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా రావడం చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మరి మ్యామ్ మీరు కూడా ఇక్కడ మాతో పాటు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా మా ప్రేక్షకులందరికీ అందరూ కలిసి హ్యాపీ మదర్స్ డే విష్ చేద్దామా? ఈ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. అందరూ వాళ్ళ మమ్మీలకి కిస్ చేయండి. రామప్రసాద్ అని ఎమోషన్ అవుతున్నాడు ఎందుకు? దేనికి? రష్మి ఏమో ఇంద్రజ గారిని అమ్మ అంది, వాడు అమ్మ అంటే రిలేషన్ ఇప్పుడు. అలాగే లేదు, మన సంప్రదాయం ప్రకారం ఏంటంటే పుట్టిల్లో ఒక అమ్మ ఉంటే మెట్టిల్లో కూడా ఒక అమ్మే ఉంటది. ఆవిడ అత్తమ్మ కాదు, అమ్మే. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు రిలేషన్. సో మ్యామ్ మీకు మనసులో కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా? నాకు ఒక్క కోరిక ఉంది. యాక్చువల్ గా ఇక్కడ మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మదర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు చేసే డాన్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంది. కాబట్టి నేను వాళ్ళ మమ్మీలతో జాయిన్ అయిపోతాను. పిల్లలంతా ఒకవైపు ఉండండి. ఆ సాంగ్ ఏదో ఇప్పుడు పెట్టండి, మేమెవరో తెలుసుకుందాం. పిల్లలు ఫాలో అవ్వండి నన్ను. కమ్ ఆన్, ఈస్ట్ ఆర్ వెస్ట్, మా పిల్లలే బెస్ట్. ఈస్ట్ వెస్ట్ తో పాటు నార్త్ అండ్ సౌత్ కూడా కలుపుకోండి. మమ్మీస్ ఆర్ ద బెస్ట్. పాలకూర పప్పు, మా పిల్లలే నిప్పు. కూరలో ఉంటది ఉప్పు కారం, మా అమ్మల
నిమిషం సుధీర్ అన్న తోపు దమ్ముంటే ఆపు. సుధీర్ అన్నతో దమ్ముంటే ఆపు కదా. రష్మి అక్క ఏయ్. సరే ఇప్పుడు ఏస్తా ఏసీ తీర్తా మ్యూజిక్ ప్లే. ఎస్ మ్యూజిక్. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్. థాంక్యూ అమ్మా. ఫస్ట్ టైం రా మన శ్రీదేవి చూస్తే మంచి కలర్ఫుల్ గా మంచి పండగలా ఉంది కదా. ముందు మన ఫ్యామిలీస్ ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. చెప్పరా. అమ్మా నాకు ఇద్దరు అమ్మమ్మలు. ఇద్దరమ్మలా అంటే నన్ను 9 నెలలు కన్న అమ్మ తన పేరు వచ్చేసి పార్వతి. మళ్ళీ 1 ఇయర్ పిల్ల నుండి నాకు 18 సంవత్సరాల వరకు సాది పెంచి చదివించి పెళ్లి చేసింది ఈ అమ్మ పేరు జయలక్ష్మి. నాకు తెలిసి ప్రపంచంలో నువ్వు చాలా లక్కీ అమ్మా. ఇద్దరు అమ్మలు నేను బాగా చూస్తున్నారు. నేను లక్కీయే. దేనికి? నాకు ఇద్దరు అమ్మలు, ఒక అమ్మ విజయవాడ, ఒక అమ్మ ఇక్కడ. నువ్వు చాలా లక్కీరా. ఎందుకు? ఈ అమ్మ ఏదో నేను చంపేద్ది. మీ పేరు? నా పేరు ఉమా అండి. మీ మమ్మీయా? మా మమ్మీ నా కూతురు. ఏ జనరేషన్ గొప్ప? మా జనరేషన్ గొప్ప. ఒక ఆ విషయం మీరు చెప్పాలి. మీరు చెప్పండి అమ్మా, ఏ జనరేషన్ గొప్పది? మాదే గొప్ప. ఎందుకంటారు చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. మాది అప్పటి కాలం మంచిగా చెప్తే విన్నారు, ఇప్పుడు అసలు వినట్లేదు. సరిపోయింది చాలు. మైకిల్ పాస్. మీ అమ్మ గొప్పదా కాదా? నేను అమ్మనా? మీరు సారీ. ఏ జనరేషన్ గొప్పది? మీ జనరేషన్ గొప్పదా, వీళ్ళ జనరేషన్ గొప్పదా? ఇప్పుడు పిల్లల కాలమే గొప్పదనన్నా. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు కాలం గొప్పది? అఫ్ కోర్స్ మా జనరేషన్ బెటర్ అనుకుంటా. ఎందుకంటే అక్కడ అమ్మ వాళ్ళని చూసుకోవచ్చు, ఇక్కడ పిల్లల్ని చూసుకోవచ్చు. మీ పేరు చెప్పండి. నా పేరు చిన్నమ్మి. ఏమమ్మాయి? చిన్నమ్మి. ఆహా. మీరు చెప్పండి అమ్మా, మీ జనరేషన్ గొప్పదా, వీళ్ళ జనరేషన్ గొప్పదా? మా జనరేషన్ గొప్పది. ఎందుకంటే ఒకప్పుడు మా నాన్నన్నే మా అమ్మన్నే చాలా భయం, కానీ ఇప్పుడు జనరేషన్ చెప్పిన మాట వినరు. మీ అమ్మాయి లాగా. మా అమ్మాయి ఏంటదండి మరి ఇక్కడ శ్రీదేవి ఎవడ మాట విందా? ఇక్కడ ఏంటంటే అది ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడదు. నేను చాలాసార్లు ఫోన్ చేశా, మాట్లాడాలి నాతో. మీరు ఫోన్ చేసింది అయితే నాకు చెప్తాది. మన జనరేషన్ గొప్పదా, వాళ్ళ జనరేషన్ గొప్పదా? మా జనరేషన్ గొప్పదమ్మా. అఫ్ కోర్స్ వాళ్ళ జనరేషన్ గొప్పదే, కానీ వాళ్ళకన్నా మన జనరేషన్ ఇంకా గొప్పది కదా. మమ్మీ ఎందుకు కాలు పెడుతున్నా? అంతే, వాడు ఎపిసోడ్ కోసం కూడా అలాగే పెట్టుకుంటాడు. కాదండి, నాకు డౌట్. ఇప్పుడు మీ అమ్మాయి కాబట్టి మీ కాబోయే అల్లుడికి ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉండాలి? బాగా చూసుకోవాలి మా అమ్మాయిని. సంవత్సరం తిరిగే లోపల మనవన్నో మనవరాలో చేతులు పెట్టాలి. అదేంటి వెళ్ళిపోతున్నావు? తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకపోతే ఇక్కడ నుండి మీ అమ్మాయిని తీసుకెళ్ళవని. ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏసీ వేశారు కదండి, చల్లగా ఉంది. ఆంటీ మీ పేరు? సుకన్య నా పేరు. మీరు మమ్మీని మమ్మీ కాకుండా సుక్కు అని పిలుస్తారా? నేను ఇప్పటిదాకా కూడా అమ్మా అంటే అసలు వాళ్ళకి సుక్కు అనగానే ఎక్కడున్నావు అంటది. మీ పేరు? ధరణి ప్రియ. మమ్మీకో బులా దర్రు. చెప్పండి, మీ మమ్మీ వచ్చారా? మమ్మీ లేదు నాకు, బట్ నా కూతురే నాకు అన్ని. కాదు, ఇప్పుడు నాకు కూడా ఇంద్రజ గారి లాగా జడ్జి అవ్వాలని ఉంది. ఏం చేయాలి? ఏముంది, ఎపిసోడ్ కూడా కారు, వాడికి ఇల్లు, కూడా చైన్ కొనిస్తే సరిపోద్ది. మరి ఆవిడకంటూ ఓనే ఉండదా? అందుకే లోన్ తీసుకొస్తున్నారు రోజు ఆవిడకి. భావన తినెవరు? నా కూతురు. నీ కూతురా? నేను నమ్మలేకపోతున్నానే, నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిన కూతురు ఉందని తెలుసు నాకు. Welcome to Sridevi Drama Company. Please introduce yourself. Hi, Gayatri. Hi Gayatri, welcome to Sridevi Drama Thank you. Company. Please do introduce your mom, your grandmom. That's my mom, Bhavana. Yes. That's my grandmom. సుజాత. లేదు గుర్తు. ఏంటి అమ్మమ్మ పేరు గుర్తుంది. మర్చిపోయావా? ఏ జనరేషన్ గొప్ప? ఫాస్ట్ గా. అందరిది. అందరిదా? ముగ్గురు కలిపి.
పోరాడదాం రేపటి కోసం మీరు చెప్పండి, ఏ జనరేషన్ గొప్ప? మా జనరేషన్ గొప్పండి. ఎందుకు? అప్పుడు బాగుండేది, తల్లిదండ్రుల మాట దీనివాడు, ఇప్పుడు వింటలేదు. భావన గారు మిమ్మల్ని కూడా అడిగేద్దాము, ఏ జనరేషన్ గొప్ప? అన్ని జనరేషన్స్ తనలాగే అంటున్నాను నేను, ఎందుకంటే అటు చూశాను ఇటు చూశాను, కాకపోతే మధ్యలో ఉండిపోయాను. మధ్యలో ఉండిపోయాను నేను. Kritika, please introduce your grandmom, your mom. This is my mom Swapna and this is my grandmom Girija. నమస్తే గిరిజ గారు, నమస్తే స్వప్న గారు. అంటే ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మా మమ్మీ చనిపోయినప్పటి నుంచి నాకు మమ్మీ అనే ఆలోచనే ఎక్కువ ఉంటుంది. మా మమ్మీ ఉంటే బాగుండేది అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఇక జనరేషన్ మారినా కొద్దీ డౌన్ అవుతుంటది. ఏం తగ్గుతుంటది? ప్రేమ, రెస్పెక్ట్, లేకపోతే వాట్? ఈ రోజులను బట్టి ప్రేమ తగ్గుతుంది, రెస్పెక్ట్ తగ్గుతుంది. ఆ మాటని మీరు ఎక్సెప్ట్ చేస్తారా, ఖండిస్తారా? అంటే ఏది చేయలేను, కొన్ని సిచ్యువేషన్స్ లో అలా ఉంటారు, ఇలా ఉంటారు. ఇప్పుడు నా విషయానికి వస్తే ఏంటంటే మమ్మీ లేకుండా నేను మేనేజ్ చేయలేను ఇప్పటికీ, ఎందుకంటే పాపతో వెళ్ళేది, పాపను చూసుకునేది మాక్సిమం మా మదర్. అలా అని పాపని తక్కువ చేయలేను, ఎందుకంటే షీఈ్ మేనేజింగ్ బోత్ స్టడీస్ అండ్ ఆల్. నేనేంటంటే వీళ్ళిద్దరికి బ్యారియర్ గా ఉండి వీళ్ళిద్దరు కొట్టుకుంటే నేను సఫర్ అవుతుంది. బట్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. నిజంగా ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి. 3 generations టుగెదర్ ఒకే స్టేజ్ మీద రావడం అనేది is a very 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 beautiful concept and a very beautiful day. So once again welcome to Sridevi Drama Company to one and all, and let's begin the episode.